మీరేనా ఆర్మీలో పనిచేసేది? ఏ మేము చేయొద్దా? మాకేం తక్కువ? మీకంటే ఎక్స్‌ట్రీమ్‌గా స్మెల్‌ని పసిగట్టగలం అంటున్నాయి 2 కుక్కలు. సారీ. డాగ్ స్క్వాడ్స్ గారు. యెస్. డాగ్ స్క్వాడ్స్ గారు. అయితే ఈ 2 డాగ్స్ న్యూస్‌లో ఎందుకున్నాయంటే అస్సాం రైఫిల్స్ అంటే సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో ఒక భాగం కదా! సో వాళ్ళు వెరీ రీసెంట్‌గా వీటిని డాగ్ స్క్వాడ్స్‌గా రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకో తెలుసా? ఇవి మోస్ట్ రెసిస్టెన్స్ డిసీజెస్ అంటే వీటికి వ్యాధులు సోకడం చాలా అరుదు. అయితే ఈ 2 కుక్కల్ని డాగ్ స్క్వాడ్స్ గారిని మనం గమనిస్తే ఇక దీన్ని అంటే ఈయన గారిని మనం హోఫా అనే పేరుతో పిలుచుకుంటాం లేదా తంగకుల్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈయన గారు మన చుట్టుపక్కల కనిపించారండి. మనకి నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్లో ఉక్రుల్ అనే జిల్లాలో ఈయన గారు చాలా అంటే చాలా ఎక్కువ కనబడతారు. సో ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటంటే ద బియర్ ఆఫ్ డాగ్స్ అట్ ద నైట్ హంటర్ హౌండ్స్ అంటే రాత్రిపూట వేటాడే కుక్కలుగా వీటికి పేరుంది. సో ఇక్కడ చూసుకుంటే తిన స్పెషాలిటీ ఏంటంటే మనకు మొత్తంగా బియర్ అంటే ఎలుగుబంటిలా కనబడతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సగం తెగిన చెవుల రూపంలో మనకు కనిపిస్తుంటారు. ఇక ఈయన గారిని సార్ ఇది మన చుట్టుపక్కల చూసిన కుక్కలా ఉంది. కాదు. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈయన గారికి ఉన్న పేరేంటంటే కోంబై కుక్కలు. కోంబై డాగ్స్. ఈయన ఎక్కడ కనబడతారంటే మనకి తమిళనాడులో కోంబై రేంజ్లో కనబడతారు. ఓకేనా? సో ఇలా వీళ్ళు మనకి డాగ్ స్క్వాడ్స్ రూపంలో సిఏపిఎఫ్లో ఉన్న అస్సాం రైఫిల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక మనకి సిఏపిఎఫ్లో భాగంగా మనం 7 థింగ్స్ని చూడొచ్చు. అవి చూసుకుంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్, సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, నెక్స్ట్ అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఇట్లాంటి కంటెంట్ ఎవ్రీడే షార్ప్ 7 o'clockకి మీ ముందు చేయాలంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా, మన కరెంట్ అఫైర్స్ని ఎవ్రీడే వాచ్ చేయండి. ఓకేనా? సో ఇలాంటి కంటెంట్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ ఖచ్చితంగా ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.